మార్నింగ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వెంకటేశ్వర్లు, ఎంఏ బిఈడి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించి క్లర్క్ పోస్ట్ నుండి కలెక్టర్ పోస్ట్ వరకు, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ డి, టెట్, డిఎస్సి, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, బ్యాంకు, సింగరేణి, ఎస్ఎస్సి, సిజిఎల్, జీడీ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ మరియు 10th ఇంటర్ డిగ్రీ చదివే విద్యార్థులందరికీ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ సబ్జెక్టు ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు మీకు తక్కువ టైంలో తెలుగులో వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంగ్లీష్ అనగానే మనకు 3 పార్ట్స్ ఉంటాయి: గ్రామర్ పార్ట్ 2, వొకాబులరీ పార్ట్ 2, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ పార్ట్ 2. గ్రామర్ పార్ట్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషా భాగాలు, ఆర్టికల్స్ నిబంధనలు, ప్రిపోజిషన్స్ విభక్తి పదములు, టెన్సెస్ కాలములు, క్వశ్చన్ ట్యాగ్ ప్రశ్నాంతికములు, ఇఫ్ క్లాస్ కండిషన్స్ షరతులు, వాయిస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కర్మని వాక్యము కర్తరి వాక్యము, స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ప్రత్యక్ష వాక్యము పరోక్ష వాక్యము, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే పోలిక, సింపుల్ కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్స్ సాధారణ సంయుక్త మరియు జటిలమైన వాక్యములని ఈ 10 భాగాలు ఉంటాయి. అలాగే వొకాబులరీ పార్ట్ లో అంటే వొకాబులరీ అంటే పదజాలములో యాంటనిమ్స్, వీటిని యాంటనిమ్స్ నే ఏమంటారంటే వ్యతిరేక పదాలు లేదా ఆపోజిట్ వర్డ్స్ అంటారు. సినానిమ్స్ అంటే సేమ్ మీనింగ్ఫుల్ వర్డ్స్, నానార్థాలు అంటారు. స్పెల్లింగ్ టెస్ట్ అంటే వీటిని మిస్స్పెల్డ్ వర్డ్స్ అంటాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఏకపద సంక్షిప్త పదజాలము అంటారు. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ జాతీయాలు సొంత వాక్యాలు. అలాగే కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అంటే ఇది గద్య భాగం అంటాం. సో ఈ విధంగా గ్రామరు, వొకాబులరీ పార్ట్, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఇంగ్లీష్ లో 3 భాగాలు ఉంటాయి. If you want to write any competitive examination, you have to face these topics in your question paper. So you must carefully. ఇక్కడ గ్రామర్ పార్ట్ నుంచి మీకు 10 మార్క్స్, వొకాబులరీ పార్ట్ నుంచి 10 మార్క్స్, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ నుంచి 5 మార్క్స్, అంటే మొత్తం 25 మార్క్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నవి. మీరు ప్రీవియస్ పేపర్స్ ఎన్ని చూసుకున్నా గానీ దాంట్లో ఇదే టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. కాబట్టి మిత్రులారా, నేను చాలా స్పష్టంగా తెలుగులో మీకు అర్థవంతంగా చెప్తాను, నీట్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనము లెట్ us నౌ స్మాల్ టాపిక్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ వీటిని మనం తెలుగులో నిబంధనలు అంటాము. బిఫోర్ గోయింగ్ టు లెర్న్ ఆర్టికల్స్ వీ షుడ్ నౌ వొవెల్స్ అండ్ కాన్సనెంట్స్. మనం ఆర్టికల్స్ నేర్చుకునే ముందు వొవెల్స్ కాన్సనెంట్స్ ఉంటాయని తెలుసుకోవాలి. మనకున్న 26 లెటర్స్ లో AEIOU ఈ 5 వొవెల్స్ అంటాము. రిమైనింగ్ దీస్ లెటర్స్ ఎక్సెప్ట్ దీస్ లెటర్స్ లైక్ BCDFGHYZ లైక్ దీస్ ఆర్ కాల్డ్ కాన్సోనెంట్స్ అంటాము. వీటిని తెలుగులో ఆటు అమ్మ వరకు ఉన్న వాటిని అచ్చులు అంటాము, కాటు బండిరా వరకు ఉన్న వాటిని అల్లులు అంటాము. సో కాబట్టి ముందు ఆర్టికల్స్ నేర్చుకునే ముందు మనకి వొవెల్స్ కాన్సనెంట్స్ ఉంటాయనే విషయము తెలుసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు మనము యూజెస్ ఆఫ్ ఏ. ఫస్ట్ పాయింట్, ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ నెంబర్ విచ్ గివ్స్ ఏ కాన్సనెంట్ సౌండ్. అంటే ఏను ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఒక పదమును ఉచ్చరించినప్పుడు ఆ పదములోని మొదటి అక్షరము యొక్క ఉచ్చారణ హల్లు అయినచో దాని ముందు ఏను ఉపయోగిస్తారు. మనం ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు దీన్ని మనం బుక్ అంటున్నాం. బుక్ అంటే బా అనేటువంటి అక్షరం వచ్చింది, బా అనేది కాటు బందిరా వరకు దాంట్లో ఉంది, హల్లు ఉంది, కాబట్టి ఏ బుక్. అనదర్ ఎగ్జాంపుల్ టేబుల్ అని మనం ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం, అంటే టా అనేది ఇక్కడ మనకి హల్లు కాటు బందిరా వరకు ఉన్న అక్షరాల్లో ఉంది, హల్లు సౌండ్ కాబట్టి దీని ముందు ఏ యూజ్ చేశాము. ఏ టేబుల్, ఏ బుక్, ఏ బ్యాగ్, ఏ చైర్ అనాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ నంబర్ విచ్ గివ్స్ ఏ కాన్సనెంట్ సౌండ్ ఈవెన్ దే బిగిన్ విత్ వొవెల్ లెటర్స్. అంటే ఇక్కడ వొవెల్ లెటర్స్ తోటి స్టార్ట్ అయినప్పటికీ, అంటే AEIOU దీస్ ఆర్ వొవెల్ లెటర్స్. సో ఈ వొవెల్ లెటర్స్ తో స్టార్ట్ అయినప్పటికీ సౌండ్ చూడాలి. ఇక్కడ మనం దీన్ని యూరోపియన్ అని చదువుతున్నాము, అంటే యూరోపియన్ లో యా అనేటువంటి మనకి కాన్సనెంట్ లెటర్ వచ్చింది, హల్లు శబ్దం వచ్చింది. సో కాబట్టి దీని ముందు ఏ యూరోపియన్ పెట్టాలి. అలాగే యూనిట్ అని చదువుతున్నాము, ఇక్కడ యు అనేది వొవెల్ లెటర్ బట్ సౌండ్ కాన్సనెంట్ సౌండ్, సో ఇక్కడ ఏ యూజ్ చేయాలి.
అలాగే 1 రూపీ వా అనేది ఇక్కడ మనకి కాన్సోనెంట్ లెటర్. సో కాన్సోనెంట్ లెటర్ కాబట్టి వీ షుడ్ యూజ్ ఏ ఇండెఫినిటివ్ ఆర్టికల్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఏ క్లాస్. ఏ రిప్రజెంట్ ఏ క్లాస్ అంటే ఒక వర్గాన్ని లేదా ఒక జాతి మొత్తాన్ని సూచించినప్పుడు దాని ముందు మనం ఏ అనేటువంటి ఇండెఫినిటివ్ ఆర్టికల్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్ యానిమల్ అన్నాం అంటే ఇక్కడ కుక్క ఒక విశ్వాసకరమైన జంతువు అని, అంటే కుక్క జాతి మొత్తాన్ని మనం ఒకటిగా తీసుకొని చెప్తున్నాం. అంతేగాని ఒక కుక్క విశ్వాసకరమైనది మిగిలిన కరుసు అని కాదు అర్థం. ఇక్కడ కుక్క జాతి మొత్తాన్ని తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏ కవ్ ఈజ్ యూజ్ఫుల్ యానిమల్. ఆవు ఒక ఉపయోగకరమైన జంతువు. ఇక్కడ ఒక ఆవు అనే అర్థం, ఆవుల జాతి మొత్తాన్ని మనం ఒకటిగా తీసుకుంటున్నప్పుడు వాటి ముందు ఏ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ మిస్టర్, మిస్ట్రెస్, మిస్. ఇక్కడ మిస్టర్, మిస్ట్రెస్, మిస్ అంటే ఎవరో ఒక అని అర్థము. ఇక్కడ ఏ మిస్టర్ వెంకట్ టీచర్స్ ఇంగ్లీష్. ఏ మిస్టర్ వెంకట్ టీచర్స్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ ఒక వెంకట్, ఎవరో ఒక వెంకట్ ఇంగ్లీష్ బోధిస్తున్నాడు అర్థం. అది ఇక్కడ వెంకట్ అనేది ప్రాపర్ నౌన్. సో ప్రాపర్ నౌన్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్, దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ నౌన్. సో వీ షుడ్ నాట్ యూజ్ ప్రాపర్ నౌన్స్. ఎనీ ఆర్టికల్ ప్రాపర్ నౌన్స్ ముందు యూజ్ చేయకూడదు. కానీ ప్రాపర్ నౌన్ ముందు మిస్టర్ ఉన్నా, మిస్ట్రెస్ ఉన్నా, మిస్ ఉన్నా వాటి ముందు ఏ మాత్రం తప్పకుండా యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ బిఫోర్ ద వెర్బ్స్ యూజ్డ్ యాజ్ నౌన్స్. అంటే ఇక్కడ మనం వెర్బుని నౌన్ గా ఉపయోగించినప్పుడు వాటి ముందు ఏ అనేటువంటి ఇండెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. ఇక్కడ యాక్చువల్ గా టాక్ అనేది వెర్బ్ ఫామ్, కానీ ఇక్కడ నౌన్ ఫామ్ అయింది. ఫర్ ఏ టాక్ మాట కొరకు, ఫర్ ఏ విజిట్ దర్శన కొరకు, దర్శించుట అనేది వెర్బ్ ఫామ్, కానీ ఇక్కడ ఫర్ ఏ విజిట్ అంటే దర్శన కొరకు, దర్శన అనేది నౌన్ ఫామ్ అయింది. నౌన్ అంటే మనకి ఇట్ ఈస్ ఎ నేమింగ్ వర్డ్. ఇట్ ఈస్ ఎ నేమింగ్ వర్డ్. ఏదైనా సరే ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్స్, ఎనీ ప్లేసెస్, ఎనీ యానిమల్స్, దట్ ఇస్ కాల్డ్ నౌన్. ఏదైనా సరే పేర్లను తెలిపేదాన్ని నౌన్ అంటాం. కానీ ఇంగ్లీష్ లో ఎప్పుడు ఒక వర్డ్ ఒకేలా ఉండదు, ఫార్మేషన్ అవుతుంటది, అంటే రూపాంతరం చెందుతుంటది. అది నౌన్ ఫామ్ గా, వెర్బ్ ఫామ్ గా, అడ్జెక్టివ్ గా, యాడ్వర్బ్ గా రూపాంతరం చెందుతుంటది. మీకు ఎగ్జాంపుల్ ఒక వర్డ్ చెప్తాను, ట్రైన్, TRAIN, ట్రైన్. ట్రైన్ అనేది ఇక్కడ నౌన్ ఫామ్ తీసుకుంటే మనం దీన్ని రైలు అంటాం. అదే TRAN ట్రైన్ వెర్బ్ ఫామ్ తీసుకుంటే శిక్షణ అంటాము. ఇక్కడేమో నౌన్ ఫామ్ అయింది, ఇక్కడేమో ట్రైన్ అనేది ఇక్కడ వెర్బ్ ఫామ్ అయింది, శిక్షణ అయింది. అలాగే మనకి విల్లు తీసుకుంటే విల్లు హెల్పింగ్ వెర్బ్ గా యూజ్ చేస్తాం. అదే విల్లుని నౌన్ ఫామ్ గా యూజ్ చేస్తే మనస్సు అంటాం. వేర్ ఈజ్ ఏ విల్, దేర్ ఈజ్ ఏ వే. ఎక్కడ మనసు ఉందో అక్కడ మార్గం ఉంటుంది. సో ఈ రకంగా మనము ఇంగ్లీష్ లో ఉన్న ఒక వర్డ్ ని, వెర్బ్ ని నౌన్ గా యూజ్ చేసినప్పుడు వాటి ముందు ఏని యూజ్ చేయాలి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ బిఫోర్ దీస్ వర్డ్స్. ఇక్కడ ఈ క్రింది పదాల ముందు ఏ అనేటువంటి ఇండెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగిస్తాము. ఏ లిటిల్, ఏ ఫ్యూ, ఏ కోల్డ్, ఏ నాయిస్. ఇక్కడ లిటిల్, ఫ్యూ అనేది వీటిని న్యూమరికల్ అడ్జెక్టివ్స్ అంటాము. వీటిని న్యూమరికల్ అడ్జెక్టివ్స్ అంటాం. ఇక లిటిల్ మీన్స్ నథింగ్ అని అర్థము. లిటిల్ మీన్స్ నథింగ్. ఏ లిటిల్ మీన్స్ సమ్ అని అర్థము, అంటే కొన్ని అని అర్థము. ద లిటిల్ మీన్స్ సఫిషియంట్, అంటే సరిపడా అని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ లిటిల్ మనీ ఇన్ మై పాకెట్, అంటే నా దగ్గర డబ్బులు నిండుకున్నాయి, లేవు అని అర్థం. ఐ హ్యావ్ ఏ లిటిల్ మనీ ఇన్ మై పాకెట్, అంటే నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి అని అర్థం. ఐ హ్యావ్ ద లిటిల్ మనీ ఇన్ మై పాకెట్, నా దగ్గర సరిపడా డబ్బులు ఉన్నాయి అని అర్థం. సో ఈ రకంగా వీటి ముందు ఏ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ బిఫోర్ డినోటింగ్ నెంబర్స్. ఇక్కడ ఈ నెంబర్స్ ముందు ఏని యూజ్ చేయాలి. డజన్, ఏ డజన్ అనాలి. 100, ఏ 100 అనాలి. మిలియన్, ఏ మిలియన్ అనాలి. బిఫోర్ డినోటింగ్ నెంబర్స్ we should use ఇండెఫినిటివ్ ఆర్టికల్ ఏ. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ బిఫోర్ అబ్రివేషన్స్. ఇక్కడ అబ్రివేషన్స్ పదాల ముందు ఏని యూజ్ చేయాలి. ఏ BA, ఏ BSc, ఏ PhD అని ఈ రకంగా అబ్రివేషన్స్ ముందు యూజ్ చేయాలి. నెక్స్ట్ నైన్త్ పాయింట్ టు ఇండికేట్ ప్రొఫెషన్స్. అంటే వృత్తులు తెలిపినప్పుడు వాటి ముందు ఏని ఇండెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. ఏ టీచర్, ఏ డాక్టర్, ఏ లాయర్, ఏ డ్రైవర్, లైక్ దిస్. నెక్స్ట్ 10th పాయింట్ బిఫోర్ విత్ సింగులర్ నేమ్స్ ఆఫ్టర్ వాట్ అండ్ సచ్. ఇక్కడ వాట్ అండ్ సచ్ అనే పదాల తర్వాత ఏని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఏ షేమ్,
వాట్ ఏ లవ్లీ, అలా షీ సచ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, సచ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఇలా ఈ రకంగా మిత్రులారా మనం యూజ్ ఆఫ్ ఏని ఇన్ని సందర్భంలో యూజ్ చేసుకుంటాము. తర్వాత యూజ్ ఆఫ్ యాన్, యాన్ ని ఎప్పుడు యూజ్ చేస్తారో చెప్తాను. యూజ్ ఆఫ్ యాన్. సో యూజ్ ఆఫ్ యాన్ ఎక్కడ ఉపయోగిస్తారంటే ఫస్ట్ పాయింట్, యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ నంబర్ విచ్ గివ్స్ వొవెల్ సౌండ్స్. ఇక్కడ వొవెల్ సౌండ్ అంటే అచ్చు శబ్దమునిచ్చే ఏకవచన పదాల ముందు యాన్ ఉపయోగిస్తాము. మిత్రులారా ఒక పదమును ఉచ్చరించినప్పుడు ఆ పదములోని మొదటి అక్షరం మనం చూసుకోవాలి. ఆ మొదటి అక్షరం యొక్క ఉచ్చారణ అచ్చు అయినచో దాని ముందు యాన్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్ అని మనం దీన్ని ఉచ్చరిస్తున్నాం. ఆక్స్ అంటే ఇక్కడ ఆ వచ్చింది, ఇది అచ్చుల్లో ఉన్నది కాబట్టి దీని ముందు యాన్ ఆక్స్ అని రావాలి. అలాగే మనం దీన్ని ఎగ్ అన్నాం, ఎగ్ ఏలలో ఎగ్ అన్నాం, ఇది కూడా అచ్చులలో ఉన్నది, ఆ టు హమా వరకు ఉన్నది కాబట్టి దీని ముందు యాన్ ఎగ్ అని రావాలి. దీన్ని మనం ఐడియా అని ఉచ్చరిస్తున్నాము. ఐడియా అంటే దీంట్లో మొదటి అక్షరము ఐ ఉంది, సో ఇది కూడా అచ్చుల్లో ఉంది కాబట్టి దీని ముందు యాన్ ఐడియా రావాలి. ఈ రకంగా ఒక పదాన్ని ఉచ్చరించినప్పుడు ఆ పదములోని మొదటి అక్షరం యొక్క ఉచ్చారణ అచ్చు అయినచో దాని ముందు యాన్ ఉపయోగించాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ నంబర్ విచ్ గివ్స్ వొవెల్ సౌండ్ ఈవెన్ దే బిగిన్ విత్ వొవెల్ లెటర్స్. ఇక్కడ మనము కాన్సోనెంట్ లెటర్స్ తో చదివినప్పటికీ విత్ కాన్సోనెంట్ లెటర్స్, ఇక్కడ మనకి ఎం, ఎస్, ఆర్, ఎల్ దీస్ ఆర్ కాన్సోనెంట్ లెటర్స్. ఇవి కాన్సోనెంట్ లెటర్స్ అయినప్పటికీ వీటి సౌండ్ చూస్తే ఎం, ఎం, ఎస్ఐ, ఆర్ఎంపి, ఎల్ఐసి, ఏలలో ఉంది ఎల్ఐసి. సో కాబట్టి ఇవి అచ్చు సౌండ్స్ కాబట్టి వీటి ముందు యాన్ అనేటువంటి ఇండెఫినిటివ్ ఆర్టికల్ ఉపయోగించాలి. మిత్రులారా మరొకసారి చెప్తాను వినండి. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ నెంబర్ విచ్ గివ్స్ వొవెల్ సౌండ్స్ ఈవెన్ దే బిగిన్ విత్ కాన్సోనెంట్ లెటర్స్. కాన్సోనెంట్ లెటర్స్ తోటి ప్రారంభమైనప్పటికీ వీటి సౌండ్ వొవెల్ సౌండ్ అయింది కాబట్టి వీటి ముందు యాన్ పెట్టాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, హెచ్ బిగినింగ్ లెటర్ విత్ సైలెంట్. మిత్రులారా ఇక్కడ హెచ్ అనేటువంటి లెటర్ తోటి కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలలో హెచ్చు పలకన ఉన్న పదాల ముందు హెచ్చు సైలెంట్ అవుతుంది. అలాంటి హెచ్చు సైలెంట్ అయ్యే పదాల ముందు యాన్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ HOUR మనం దీన్ని ఏమని చదువుతున్నాం అంటే అవర్ అని చదువుతున్నాం, అవర్ అని ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాము, ఆ వచ్చింది. దీంట్లో మనం HOTL ఓటల్ అని ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం. ఓటల్లో ఓ అనేది వచ్చింది, అచ్చు సౌండ్ వచ్చింది కాబట్టి వీటి ముందు మనము యాన్ అవర్, యాన్ ఓటల్, యాన్ అంబుల్, యాన్ ఆనరబుల్ ఈ రకంగా మనము హెచ్ సైలెంట్ అయిన పదాల ముందు యాన్ ఉపయోగించాలి. ఈ రకంగా మనము యూజ్ ఆఫ్ ఏ, యూజ్ ఆఫ్ యాన్ గురించి స్పష్టంగా నీట్ గా తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఇక్కడ మిత్రులారా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ కన్ఫ్యూజ్డ్ బిఫోర్ దీస్ వర్డ్స్. లెట్ మీ టెల్ యూ. మిత్రులారా ఇక్కడ కొన్ని పదాలు చూసారా, ఈ పదాల ముందు ఏ పెట్టాలా యాన్ పెట్టాలని చాలా మందికి డౌట్ ఉంటది. సో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనకి కాన్సోనెంట్ సౌండ్స్ పలుకుతున్నాయి కాబట్టి వీటి ముందు ఏ పెట్టాలి. ఏ ఇయర్ అనాలి, ఏ యార్డ్ అనాలి, ఏ యూనియన్ అనాలి, ఏ సాక్ అనాలి కంట్రీ, ఏ ఉమెన్ అనాలి, ఏ హాఫ్, ఏ హెయిర్ పిన్, ఏ నాటో, ఏ హోలీ రివర్ ఇలా పదాల ముందు ఎప్పుడు ఏనే యూజ్ చేయాలి. ఓకే, ఈరోజు మీకు యూజ్ ఆఫ్ ఏ, యూజ్ ఆఫ్ యాన్ ఎలా యూజ్ చేయాలో తెలుగులో స్పష్టంగా చెప్పాను. నెక్స్ట్ we will discuss the use of the and omission of the article చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, if you like my class please do subscribe, like and comment. Thank you.